వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అనంతపురం నగరంలో డిప్యూటీ తహసీల్దార్ భార్య కుమారుడు మృతి చెందినటువంటి సంఘటన అనేది పెద్ద ఎత్తున కలిచివేస్తున్నటువంటి సంఘటన. ఎందుకంటే ఒక నిండు ప్రాణం చిన్నారిని కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో మరి డిఎస్పీ గారు ఉన్నారు, ఏం చెప్తారు, అసలు వారికి వచ్చిన సమాచారం ఏంటి, తదితర అంశాలతో మనతో మాట్లాడడానికి అనంతపురం టౌన్ డిఎస్పీ గారు ఉన్నారు, ఏం చెప్తారు సార్? ఏంటి మీకు వచ్చిన సమాచారం ఏంటి అమూల్య సహస్ర మృతి విషయం? ఈ బండ మీద రవి అని చెప్పేసి ఇతను తాడిబరి మండలం అగ్రహారం చెందిన విలేజ్ అతను. ఇతనికి అమూల్య అన్న అమ్మాయితో 5 సంవత్సరాల క్రితం ఆగస్టు 8 అండ్ 2020లో వాళ్ళ పేరెంట్స్ ఒక 50 lakhs డౌరీ అను 50 తులాస్ గోల్డ్ ఇచ్చి వివాహం చేశారు పెద్దల సమక్షంలో. సబ్సిక్వెంట్గా ఈ అబ్బాయి అడిషనల్ డౌరీ కోసం ఈ అమ్మాయిని హెరాస్ చేయడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో పెద్దలు కూడా వచ్చేసి కన్సోల్ చేశారు, అయినప్పటికీ అతనిలో చేంజ్ రాలేదు అతనికి. తర్వాత ఈ అమ్మాయిని కూడా చేతులతో కొడతాం ఇలాంటివి చేస్తుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. అయితే నిన్న మొన్న కూడా వాళ్ళ అమ్మగారు ఉన్న సందర్భంలో ఈ అమ్మాయిని వాళ్ళ అమ్మగారి సమక్షంలోనే చేతులతో కొట్టాడంట. దాని మీద ఇతను ఆఫీసు నిన్న మార్నింగ్ వెళ్ళి ఉండగా మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఫోన్ ట్రాన్సాక్షన్స్ కూడా కాన్వర్జేషన్స్ కూడా ఉన్నాయి. ఆఫ్టర్ 1:30 టైం స్పెసిఫిక్గా చెప్పలేం, 1:30 తర్వాత ఈ అమ్మాయి మెయిన్ డోరు తర్వాత లోపల బెడ్రూమ్ ఇవన్నీ లాక్ చేసుకొని చిన్నపిల్లాడు వాళ్ళకి 3.5 సంవత్సరం అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని కట్తో చేసి ఈ అమ్మాయి హ్యాంగ్ చేసుకోవడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ రాత్రి ఎర్లీ అవర్స్లో రావడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే మా అమ్మాయి మరణానికి ఈ అధిక కట్నం వలన జరిగింది, అధిక డిమాండ్ వలన జరిగింది. ఆ అబ్బాయి చెందిన అమ్మ నాన్నలు వీళ్ళంతా కలిసి ఈ విధంగా చేశారు కాబట్టి వాడి మీద తగిన చర్య తీసుకోమని రిపోర్ట్ మాకు ఇచ్చారు. దాని మీద మేము వేధింపుల కేసు 304B కింద ఒక కేసు నమోదు చేసుకొని బిలో 7 years మ్యారేజ్ అయింది కాబట్టి తహసీల్దార్ సమక్షంలో ఇంక్వెస్ట్ కండక్ట్ చేస్తున్నాం. అది కంప్లీట్ అయిపోయిన తర్వాత తదుపరి విచారణ పూర్తి చేస్తాం. ముఖ్యంగా చిన్నారిని చంపేయడం, ఎందుకంటే తల్లి నేను లేకపోతే తన చిన్నారి కూడా అనాథ అవుతుందనే ఉద్దేశంతోనే ఆ రకంగా ముందుకెళ్ళారు సార్. ఏంటి మీ ప్రాథమిక నిర్ధారణ, ప్రాథమికంగా ఏం తెలిసింది? అది మైట్ బి మనం చెప్పలేము. ఇప్పుడు ఒక్కోసారి వాళ్ళ డెసిషన్ కూడా అలా ఉండొచ్చు మీరు అన్నట్టు, కానీ ఏదైనా కొంచెం విచారణ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి మనకి తదుపరి విచారణ తెలుతుంది. అది బంధువులు కూడా చెప్తున్నది అదే, మాకు చాలాసార్లు మమ్మల్ని మా అమ్మాయిని అరెస్ట్ చేశారు అని చెప్పేసి. ఇది ఎంతవరకు నిజం సార్? ఇది ఎంత పూర్తి విచారణలో తేలే అవకాశం ఉంటుంది? ఏదేమైనా అమ్మాయికి హెరాస్మెంట్ లేకపోతే ఈ విధమైన డెసిషన్ తీసుకోదు. చూస్తే ఆడపిల్ల కూడా చక్కగా ఉంది అమ్మాయి, అలాంటి అమ్మాయి చిన్నపిల్లని చంపి ఈ కార్యక్రమం చేసిందంటే సంథింగ్ హెరాస్మెంట్ అనేది కనపడుతుంది మనకి. మొత్తం మీద అయితే మాత్రం శాస్త్ర సంబంధించిన అమూల్యకు సంబంధించిన ఏదైతే ఉందో అది మృతి అనేది చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే అనంతపురం నగరంలోనే కాదు చాలా పెద్ద సంచలనంగా మారినటువంటి అంశం. ఎందుకంటే తను చనిపోతూ కూడా తన చిన్నారిని ఆ రకంగా తను చేసిందా, మళ్ళీ ఏ కారణాలతో చేసింది అనేది పూర్తి విచారణలో తేలే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా హరాస్మెంట్ అనేది, ఎందుకంటే డౌరీ హరాస్మెంట్ అనేది వారి బంధువులు ఇప్పటికే చెప్తున్నారు ప్రాథమికంగా. కాకపోతే మేము పూర్తి పోస్ట్ మార్టం కావచ్చు, అంటే అక్కడ జరిగినటువంటి సంఘటన పూర్వాపరాలు మధ్యాహ్నం 1:30 దాకా మాత్రం తను ఉంది. ఆ తర్వాత తను ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే గతంలో కూడా తన తల్లి ఎదుటే అతను కాస్త చేయి చేసుకున్నటువంటి అంశాలు కూడా బంధువులు పోలీసులకు చెప్పినట్టుగా తెలుస్తుంది. మరి పూర్తి అంశాలు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత పోలీసుల ఎంక్వైరీ తర్వాత పూర్తిగా తెలిసే అవకాశం ఉంది. ఖచ్చితంగా వీటి మీద సమగ్ర విచారణ చేసి తగిన చర్యలు కూడా తీసుకుంటాము అని చెప్పేసి అనంతపురం టౌన్ డిఎస్పీ చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనడు, RTV, అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.